దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రతి వ్యక్తి బాగుపడాలి, ప్రతి వ్యక్తి సుఖాన్ని పొందాలి. కలిగే సుఖం శాశ్వతంగా ఉండాలి. అది ఎప్పటికీ చెదరనిది కావాలి, నిత్యమైనది కావాలి. ఆ సుఖం కూడా అతి ఉత్తమ సుఖమేదో అది పొందాలి. ఇది భగవంతుడి యొక్క కోరిక. దానికోసమనే అలాంటి జ్ఞానం పొందితే ఇంత ఉత్తమమైనటువంటి సుఖం కలగాలి, దాన్ని మనకి ఇవ్వగలిగిన వాడు భగవంతుడు అని తెలిస్తే అది నిజమైనటువంటి జ్ఞానం. అది కలిగిన వాడిని జ్ఞాని అని అంటాం. అలాంటి జ్ఞాని లభించడం నాకు ఈ జన్మల్లో ఎంత వెతికినా చాలా కష్టమయ్యా అనుకుంటాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. 7వ అధ్యాయంలో 22వ శ్లోకంలో అనుకుంటున్నాడు ఆయన మాటని. ఏమని అనుకుంటున్నాడు ఆయన? దేవతలంతా నాకు శరీరాలు, నా శరీరంలో భిన్న భిన్న అంగాలు కనుక ఎవరిని పూజించినా నన్ను పూజ చేసినట్లే. కానీ పూజించే విధానం అయితే ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు పుష్పాలు తీసుకెళ్ళి పాదాల మీద వేస్తే అది పద్ధతి అంటాం. దొరికాడు కదా అని శుభ్రంగా వెనక నుంచి ఆ పుష్పాలను పట్టుకొచ్చి వేసి కొడితే వాడికేసి. అప్పుడప్పుడు మేము ఆలయాలకి గట్రా వెళుతుంటాం కదా. వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రారంభించారో చాలా కాలమైంది అనుకోండి. ఇప్పుడు 2 వైపులు మొత్తం ఈ బంతి పూలు లాంటివి పట్టుకొస్తారండి. ఇంత పెద్ద పెద్ద సంచీలు, ప్లాస్టిక్ సంచీల్లో ఆ రేఖలన్నీ తీసేసి ఉంటారు వాడు. దాంట్లో పువ్వులు కూడా ఉంటాయి. ఆ మొట్టమొదటి ఇటు పక్కన అటు పక్కన మొత్తం లైన్స్లో నిలబెట్టేస్తారు జనం. అందరికీ తల దోసెడు ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారో మనకు అర్థం కాదు. ఇంకా వాళ్ళు పట్టు కూర్చుంటారండి. ఎప్పుడు వస్తాడు ఆయన వేసి ఎప్పుడు కొడదామా అన్నట్టుగా వాళ్ళు చూస్తుంటారు, బాల్స్ పట్టుకొని రెడీగా ఉన్నట్టుగాను. ఇంకక్కడి నుంచి మన మధ్య నుంచి వెళ్ళడం ప్రారంభించాను అనుకోండి, అటు నుంచి వేసేవాడు, ఇటు నుంచి వేసేవాడు, ముందు దొరికితే ముందు నుంచి, వెనక దొరికితే వెనక నుంచి, గురి చూసి మళ్ళీ కొట్టేవాళ్ళు రకరకాలుగా ఉంటారండి. అదృష్టం బాగుంటే మనం చేరాల్సిన చోటుకి జాగ్రత్తగా చేరుతాం. సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట. అది ఆరాధనకు కూడా ఒక పద్ధతి ఉంటుందయా. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, ఏమయ్యా అన్య దేవతల్ని ప్రపద్యంతే అని చెప్పావు. వాళ్ళంతా కూడా తస్య ఆరాధనం, వాళ్ళంతా శ్రద్ధయా అర్చితమిచ్చతి తామేవ విదధామే, నువ్వే ఆ భక్తులందరికీ అలాంటి శ్రద్ధని ఇస్తాను అని చెప్పావు. మరి చెప్పినప్పుడు హృతజ్ఞానా కామైహితైతై ప్రకృత్యా నియతా స్వయా, వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నటువంటి ఆ పాపపు కర్మ వాసనల ప్రభావం చేత వాళ్ళంతా దాని ఎందే నిష్ట కలిగి ఉంటారు.
ఆ పదార్థాల వైపు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోవడం చేత వాళ్ళంతా జ్ఞానీ కావటం లేదయ్యా. వాళ్ళకి సుకృతులు మాత్రం అయ్యారు అని నువ్వే కదా అంటున్నావు. పోనీ ఏ దేవత అయితేనేమిటాయి, అంతా నీ అంగాలే కదా, నీ శరీరంలో భాగాలే కదా, కనుక వాళ్ళు ఏది ఆరాధన చేసినా మంచిదే కదా. అంటే మంచిదే, దాంట్లో సందేహమే లేదు. 22వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, దేవతలంతా నా దేహంలో ఉండే అంగములు. కానీ ఇప్పుడు శిరస్సు ఒక అంగం, పాదం ఒక అంగం. పుష్పాలు పాదాల మీద వేస్తే అందం తప్ప వాడి మొహానికి వేసి కొడితే అది పద్ధతి కాదు కదా. ఈ లోకల్లో ఉండేవాళ్ళు అన్య దేవత ఆరాధన చేయడం కూడా అలాంటిదే. ఇతర దేవతలను ఆరాధన చేస్తుంటే నా దేహం మీద వాడు ఇటు నుంచో ఏదో వేసి కొడుతున్నాడు అనమాట వాడు ఆ పుష్పాలని. వాడికి శ్రద్ధను మరి నువ్వే కదా ఇస్తున్నానన్నావు. అవును ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నావు మరి నువ్వు అలా తగనప్పుడు? అంటే ఆ మాత్రమే ఇవ్వకపోతే వాడు అందులో కూడా నిష్ట కలిగి ఉంటాడు. మొత్తానికి వాడు నాస్తికుడు అయిపోయే ప్రమాదం ఉంది. వాడు దాని మీద కాస్త కూస్తో శ్రద్ధ కలిగింది కనుక పోన్లే, ఆ శ్రద్ధతో అలాగే మొట్టమొదటి కాస్త ఓ శరణం శరణం అండమైన మఠం నేర్చుకొని పర్వాలేదు. వాడు ఒక అడిగిన ఆ పద్ధతిలో వాడిని కాస్త ముందుకు వేయని శ్రద్ధ అంటూ మొట్టమొదటి కలిగితే అప్పుడు తర్వాత మెల్లిమెల్లిగా కాస్త వాడిని మంచి మార్గంలో పెట్టచ్చు. అలాంటి వాడికి నువ్వు శ్రద్ధను నువ్వే ఇస్తావా? ఎస్, నేనే వాడికి ఆ శ్రద్ధని కూడా ఇస్తా. 22వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన 7వ అధ్యాయంలో, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్. సతయా శ్రద్ధయా యుక్తః, నేను వాడికి శ్రద్ధనిస్తానని చెప్పా. శ్రద్ధ అంటే దేనిని వాడు కోరుకున్నాడో దాని యందే రుచి, రుచికి ఆశ్రయమైనటువంటి ఆ పదార్థాన్ని లేకపోతే ఆ వస్తువునో వాడు పొందాలనేటటువంటి తపన, త్వర వాడిలో కలిగితే దాని పేరు శ్రద్ధ అంటారు కదా. రుచిపూర్వక త్వర అని అంటారనమాట. ఇది వాడికి కలిగిస్తా, నేనే కలిగిస్తా. సతయా శ్రద్ధయా యుక్తః, వాడికి ఆ నిశ్చలమైనటువంటి శ్రద్ధ నేను ఇచ్చాను కనుక సరే, దాంతో పాపం వాడు సక్రమంగా తస్యారాధనమీహతే, ఏ దేవతనైతే వాడు కోరుకున్నాడో, ఏ దేవత తనకు గొప్పది అని అనిపించిందో, ఏ దేవత వెంటనే ఫలితాలు ఇస్తోందని అనిపించిందో, అది తగిందో తగనిదో అనే ప్రశ్న కాదు. వాడు కోరగానే ఆ దేవత ఇస్తోంది అని అనుకోగానే వెంటనే అక్కడికి పెడతాడు. తస్య ఆరాధనం హీహతే, రుచిపూర్వకమైనటువంటి ఆ త్వరతోటి తస్య ఆరాధన, ఆయా దేవ విశేషాన్ని వాడు చక్కగా ఆరాధించుకొని ప్రీతి కలిగేటట్లుగా సేవలన్నీ చేస్తూ ఉంటాడు. మంచిది. ఆ రకంగా వాడు నిన్ను ఆరాధన చేస్తున్నట్టే వాడికి కావలసిన కూడా వాడు పొందుతాడా పొందడా? లభతే చ తతః కామాన్, వాడు కోరుకున్నటువంటి వాటిని కూడా పొందుతూ ఉంటాడు, వాటి ద్వారా పొందుతూ ఉంటాడు. ఇంకా అయిపోయా, వాడది కోరుకున్నాడు, నువ్వేమో దాన్ని ఇవ్వకపోతేవాయి కనుక వాడు ఆ దేవతను పట్టుకున్నాడు, వాడు దాన్ని లభించేట్టు చేసుకుంటున్నాడు, వాడిగా తీరుతోంది. ఇంకా మధ్యలో నీకెందుకు మధ్యలో అక్కసు, నీకెందుకు ఆ ఈర్ష్య? అంటే వాడు నా శరీరాలని చెప్పాను కదా, చెయ్యి ఎప్పుడైనా వెళ్ళి దానంతా తన పనిచేస్తుందా నేను అంగీకరించకపోతే? కాలు ఎప్పుడైనా తందర తాను నడిచి వెళ్ళిపోతున్నాయా నేను ఒప్పుకోకపోతే? ఏ దేహంలో ఉండేటువంటి ఏ భాగమైనా ఒకటి ప్రవర్తించాలి అని అంటే వెనకాతలో ఉండేటువంటి జీవుడిగా నేను దానికి ఓకే అని అనకపోతే అసలు పనే చెయ్యవు కదయా. అంచేత ఈ దేవతా విశేషాలని ఎవరినైతే వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నా అంగాలైనప్పుడు నేను అంగీకరిస్తేనే వాడు చేస్తాడు. వాడు లభతే చ తతః కామాన్, ఆయా దేవతల నుంచి వాడు కోరుకున్నటువంటి ఏవైతే పదార్థాలు కామాన్
వాడు కోరుకున్న పదార్థాలు అని అర్థం అన్నమాట. కొత్త కోరికలు తీరడం కాదు. కోరికలు తీరడం అంటే ఏమిటి అర్థం? కోరికలు వేటి పదార్థాల గురించి కలిగిందో ఆ పదార్థాలను లభించడం అని అర్థం. అంచేత లభతే చ తతః కామాన్, ఆయా పదార్థాలను కూడా వాళ్ళు పొందుతున్నారు. కానీ విషయం ఏంటంటే మయైవ విహితాన్ హి తాన్, నేనిస్తేనే వాడు ఇవ్వగలుగుతాడు కాదు, నేనే ఇవ్వాలి వాడికి దాన్ని. అంటే వాడు యువతల వాడు అందించేటువంటి ఆరాధన వాడు తీసుకుంటాడు, వెనకాత చేయి నా దగ్గర పెడతాడు. నేనేమో నా చేతిలో పెడితే వీడు దీంట్లోంచి నేను ఇస్తున్నాను అన్నట్టుగా వీడు మెహర్బానీ వీడు చూపిస్తుంటాడు. గవర్నమెంట్ ఆఫీసులో శాంక్షనింగ్ అథారిటీ అని అన్నామే, అదేదో తన జేబులోంచి ఏదో వాడికి ఫేవర్ చేస్తున్నట్టుగా వీడిస్తూ ఉంటాడు. వాడు వీడికి రకరకాల కానుకలతోటి ఇంకో దాంతో వీడిని తృప్తిపరచకపోతే వీడి మీద వాడికి ఇంత అక్కస ఏర్పడదు. ఒక ఇల్లు శాంక్షన్ కావాలని అనుకోండి, ఒక ప్లాన్ వీడిది పెట్టాడు అనుకోండి, వెంటనే వాడు పాపం రే నీ ఇంటికి కాస్ట్ సుమారు 50 లక్షలు అవుతుంది కనుక అందులో 5% నాకు ఇచ్చేయి, అప్పుడు నీ సంతకం పెట్టిస్తా అంట. ఓరి బాబాయ్ అంత నేను ఎక్కడ ఇవ్వగలను? సరే ఏదో పాపం బార్గెన్ చేసి సరే 5 లక్షలైనా మొత్తం నువ్వు ఇచ్చేయి, నీకు దాన్ని నేను చేసి పెడతా అంటాడు. ఏం చేస్తాడు? పని కావాలంటే సరే పట్టుకొచ్చి వీడికి ఇస్తాడు. తీసుకోవడం మాత్రం తనకు అధికారం అన్నట్టు తీసుకుంటాడు. ఇచ్చేటప్పుడు తనే వీడికి పర్మిషన్ ఇస్తున్నట్టుగా వాడు దాని మీద పెడతాడు. వాడు సరిగ్గా వీడికి ఆ ప్రాసెస్ వాడు చేయలేదనుకోండి, మళ్ళీ వీడు ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ వీడికి ఏదో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏదో ఇవ్వాలి కదా, మళ్ళీ వాడు నువ్వు ఇంట్లో ప్రవేశించవచ్చు అనేది చెప్పి వాడికి ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వడండి. మళ్ళీ ఆపేస్తాడు. అది ఇవ్వడానికి మళ్ళీ వీడికి ఇంకో రకమైనటువంటి ఏదో చేయాలి. వాడు చేస్తేనే వీడు అది కూడా చేస్తాడు, లేకపోతే అది కూడా చేయడు. వాడు ఆ ఉద్యోగంలో పెట్టింది నేను, ఈ పని ఇది చేయడం కోసరా నేను పెట్టింది అని వాడికి 1 2 3 4 5 6 10 వాడికి డ్యూటీస్ పెట్టా. ఒక్కొక్క డ్యూటీ చేయడానికి వాడికి తృప్తి కలిగించాలి. ఒక్కొక్క పని చేయడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి వాడికి ఇవ్వాలి, పైన డాబా వేసుకోవడానికి మళ్ళీ పర్మిషన్ కావాలి, దాని తర్వాత పైన రంగు వేసుకోవడానికి పర్మిషన్ కావాలి, ఆక్యుపేషన్ కోసం పర్మిషన్ కావాలి. ఒక్కొక్క దానికి మళ్ళీ వాడికి ఇంత వాడికి తృప్తి కలిగించేటట్టు చేస్తే తప్ప వాడు చేయడు. ఇంత మొత్తం వాడు నేనే నీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఇదంతా నాది, ఉదారంగా నేను నీకు ఇందులో ఉండడానికి అవకాశం ఇస్తున్నట్టుగా పోజు పెడతాడు. దేవతల దగ్గర నుంచి ఉందండి పాప. ఈవేళ ఎవరి దగ్గర ఉంది అంటే అయ్యయ్యో వీళ్ళేదో అన్యాయమో వీళ్ళేదో అక్రమం చేస్తున్నారు అని వీళ్ళ మీద పడి ఆడవడం ఉత్త అజ్ఞానం. దేవతల్లోనే ఆ రకమైనటువంటి సిస్టమ్ ఉంది. ఇది మయైవ విహితాన్. కొంతమంది పాపం తెలియక అవి పదాలని విడదీయడం చేతకాక మయైవ విహితాన్ హితాన్ అని విడదీసుకుంటారు. విహితాన్ తగిన వాటిని, హితాన్ వాడికి హితకరములైన వాటిని అని తప్పు. అలా ఇతరుల ద్వారా పొందే వాడికి హితకరములైనటువంటివి కానే కావు, అవన్నీ అహితములవి. ఎందుకంటే కొంచెం ముందుకు పెడితే చెప్తాడు, అవన్నీ కూడా మార్గమును తప్పి చేసేవి కనుక అవి అహితములవి. ఈ మాట తనే స్పష్టంగా చెప్పాడండి. అందుచేత విడదీసే పద్ధతి అది కాదని చెప్పారు మనకి రామానుజాచార్య స్వామి వారు. మయైవ విహితాన్ హి తాన్, వాళ్ళు కోరుకున్నవి వీళ్ళు ఇచ్చేటటువంటివి కూడా అవన్నీ మయైవ విహితాన్, నేను అందిస్తేనే వాళ్ళు వాటిని ఇవ్వగలుగుతారు. కానీ అది నేను ఇస్తున్నానేది ఇది ఇచ్చేవాడికి తెలియదు, నేను ఇస్తే పుచ్చుకుంటున్నాననే విషయాన్ని ఆ పుచ్చుకునేటువంటి వాడు తెలుసుకోకపోతారు. కానీ పద్ధతి అయితే ఇది నాయనా. స్వామి అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. చూడండి ఒకసారి 22వ శ్లోకాన్ని అందాం మనకందరికి మంచిది ఇది. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్
మయైవ విహితాన్ హి తాన్. వాళ్ళకి అవన్నీ కూడా పదార్థాలని అందేటట్టు నేనే చేస్తుంటేనే, నా ద్వారా వచ్చిన వాటినే వాళ్ళు అలా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు. పోన్లేవయ్యా, ఏదో రకంగా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు హాయిగా ఇస్తున్నారు, వీళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ మానవుల బతుకుతున్నారు, సుఖంగా ఉంది, నీకు శ్రమ తగ్గింది కదా. అర్జునుడికి సందేహం వచ్చింది, నీకైతే శ్రమ తగ్గింది కదా, నువ్వు చేయవలసిన పని వాడెవడో చేస్తున్నాడు కదా, వాడిని ఆరాధన చేసుకుంటున్నాడు కనుక నువ్వు వాడి కోసం పాద పూజ కోసం ఇలా పోజు పెట్టి కూర్చున్నట్టుగా నువ్వు కూర్చోవలసిన అవసరం లేదు. అక్కడ నువ్వేదో మోసుకొచ్చి వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పని వాడే చేస్తున్నాడు, ఈ పని వీడే చేస్తున్నాడు. చక్కగా హాయిగా నువ్వు వెనకాడుతుండే అవన్నీ చూస్తూ ఆనందించవచ్చు కదా. ఎస్, అది కనుక పద్ధతి ప్రకారం జరుగుంటే తప్పకుండా నేను హాయిగా ఆనందిస్తుండేవాడిని. కానీ అది పద్ధతి ప్రకారం జరగటల్లా. రెండవది, వాడికి లభించేది ఎవడి ద్వారా లభిస్తుందో వాడి యోగ్యతకి తగ్గట్టుగానే లభిస్తుంది తప్ప వీడు కోరుకున్నట్టుగా లభించదు. అంటే పవర్ గ్రిడ్లోంచి మన ఇంట్లోకి ఎలక్ట్రిసిటీని తెచ్చుకుంటున్నామని అనుకోండి. ఆ తెచ్చుకునేటప్పుడు ఆ పవర్ గ్రిడ్లోంచి నీకు కావాల్సింది ఏదో ఒక 3 kV, ఏదో 5 kV అని అనుకోండి. 5 kVని ట్రాన్స్మిట్ చేయగలిగేటటువంటి ఆ కనెక్టివిటీ వైర్స్ ఏ ఉంటాయో అవి కనుక సక్రమంగా వేస్తే అప్పుడు నీ ఇంట్లోకి 5 kV వచ్చి నువ్వు దేనికి వాడుకోవాలో, దేనికి డైవర్ట్ చేయాలో అని సక్రమంగా నువ్వు చేసుకోగలుగుతావు. కానీ ఆ వేసుకున్నటువంటి కనెక్టింగ్ వైర్స్ ఉన్నాయే, అది 1 kV ట్రాన్స్మిట్ చేయడానికి యోగ్యత కలిగినవి, అంత మాత్రమే శక్తి కలిగినవి అని అనుకోండి. నీ రిక్వైర్మెంట్ ఏమో 5 kV, కానీ దానికి కెపాసిటీ ఏమో 1 kV. ఇప్పుడు నువ్వు దాంట్లోంచి మిగతాది అంతా నీకు కావాలి, నాకు రిక్వైర్మెంట్ ఇంత అని నువ్వు డ్రా చేసుకోవడం ప్రారంభిస్తే ఆ వైర్లు ఏమవుతాయి? శుభ్రంగా భస్మమై కూర్చుంటాయి, కాలిపోయి ఊరుకుంటాయి. నీకు 5 kV కావాలంటే నువ్వేం చేయాలి? కానీ 5 kV ట్రాన్స్మిట్ చేసేంత కెపాసిటీ ఉండే వైర్లను వేసుకోవాలి కదా. అంతకంటే కొంచెం ఎక్కువగా ఇంకొక 2 kV కూడా రాగలిగేట్టుకో, 7 kV రాగలిగేటట్లుగా నువ్వు వైర్లు పెట్టుకుందాం అనుకో. రేపొద్దున నువ్వు ఇంటి మీద మళ్ళీ మేడ మీద మేడ కట్టి, గోడ మీద గోడ కట్టినట్టుగా వెనకడితే, లేదా నువ్వు చేసేటువంటి వ్యాపారమో మరొకదానికో కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ నువ్వు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడి నీకు కొంచెం పవర్ ఎక్కువ కావాల్సి వస్తే, ఎస్, అప్పుడు మళ్ళీ అప్లై చేసుకుని మిగతా 2 kVని కూడా దాంట్లోంచి తెచ్చుకోవడానికి వీలయ్యేట్టుగా నువ్వు ముందే కాస్త ఊహించి దానికి కావలసినట్టుగా ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటూ హాయిగా ఉంటుంది నీకు. అది అంతే తప్ప వాడెవడో ఏమండో మీకు అంత కాస్ట్ అవుతుంది కనుక మీరు అలా చేస్తే మీకు ఏదో 5 లక్షలు మీకు కాస్ట్ అవుతుంది కనుక నాకు ఒక 50,000 మీరు ఇచ్చారా, 1 lakh మీరు ఇచ్చారా, శుభ్రంగా నేను మీకు చేసి పెడతాను అని వాడు ఎవడో ప్రామిస్ చేస్తే నువ్వు వాడికి ఆ పైసలు ఇచ్చేసి అంత డబ్బు అక్కడ ఎగ్గొట్టేసి నాకు కావాల్సిన కనెక్షన్ నువ్వు ఇచ్చేసి అంటే వాడు సింగిల్ కేవీ కంటే వాడు ఎక్కువ ఇవ్వడానికి వాడికి అవకాశం లేదనుకోండి, వాడు నువ్వు అంత వైరే కనెక్ట్ చేసి నీకు ఇచ్చేస్తే తాత్కాలికంగా నీకు ఇంట్లోకి పవర్ వచ్చేసింది, నువ్వు వెలిగించేసుకున్నావు, ఆనందిస్తున్నావు, ఓహో అన్నీ వచ్చాయి కదా అని. కానీ నిజంగా నీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సిస్టమ్స్ని ఏర్పాటు చేసినప్పుడు అది కాస్త అమ్మని కాలిపోయి ఊరుకుంటుంది. అప్పుడు నువ్వు ఏడుపు ప్రారంభిస్తావు, అయ్యో 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 అయ్యో, లేకపోతే సిస్టమ్స్ అన్నీ ఒక్కసారి పాడైపోయాయి. పవర్ సక్రమంగా రాకపోతే ఏమవుతాయి? సిస్టమ్స్ పాడైపోతాయి. సిస్టమ్స్ అన్నీ పాడైపోతే లక్షల రూపాయలు నీకు నష్టం వస్తుంది అని అనుకోండి. అప్పుడు నష్టం వచ్చింది, అయ్యో అనవసరంగా వాడలా వేసాడు, ఆ ఎలక్ట్రీషియన్ మీద పడి ఆడవడం, లేకపోతే ఆ కేబుల్ ఎవడో ఇచ్చాడని వాడి మీద పడి ఆడవడం. ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? అవసరం ఏంటంటే తప్పు చేసింది మనమే కదా. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. నువ్వు ఆ దేవతల ద్వారా అంటే ఆ దేవతల కెపాసిటీ ఎంతో అంతవరకు మాత్రమే నీకు వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తారు తప్ప నువ్వు ఏదో కోరుకుని ఎవరినో ఆశ్రయిస్తే వాడు నీకు అది ఇవ్వలేకపోతే దానివల్ల వాడికి నష్టం, నీకు నష్టం. ఘంటాకర్ణుడు అని ఆయన
బద్రీనాథ్ వెళ్ళడం అలవాటు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుందండి. బద్రీనాథ్లో ఆ క్షేత్రపాలకుడుగా ఘంటాకర్ణుడు ఉంటాడు అనేది నియమం. ఇప్పుడు అక్కడ ఆయన కోసం ఒక సన్నిధి ఉంది, అందులో ఒక ఇంత పెద్ద శిరస్సును పెడతారు, ఈయన ఘంటాకర్ణుడు అని అంటారు. ఇదంతా వాళ్ళు చేస్తుంటారు. ఈ ఘంటాకర్ణుడు ఆయన పరమశివ భక్తుడు అండి. ఆయన ఎంత గొప్ప భక్తి అంటే, ఈ నామం తప్ప మరొకటి ఏది నాకు వినపడడానికి వీలు లేదని చెవులకి గంటలు కట్టుకొని ఎవరైనా ఇతర నామం ఏదైనా చెప్తుంటే ఒకసారి ఇలా ఇలా అంటుండేవాడు, ఇలా ఇలా అంటుండేవాడు. అంటే ఇవన్నీ కూడా టక్ మోగి ఇంకా వాడనే మాట వీడి చెవులోకి ఎక్కేది కాదు. వినడానికి కూడా ఇష్టం లేనంత నిష్ఠ కలిగిన వాడు, చాలా గొప్ప పరమ భక్తుడు ఆయన. కానీ ఒకసారి ఆయనకు తమాషా కోరిక కలిగింది, మోక్షం కావాలి అని కోరిక కలిగింది. వెంటనే కూర్చుని తపస్సులో ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. పరమశివుడు ప్రసన్నం అయ్యాడు. భక్తా మెచ్చుతి అని అన్నాడు. కోరుకో, ఆయనకి ఏం కావాలని. నాకు కావాల్సింది ఇది అని చెప్పాడు. నాకు కావాల్సింది మోక్షం, నేను మోక్షాన్ని కోరుకుంటున్నా అన్నాడు. పరమశివుడు చూశాడు, ఓరి 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 నువ్వు తప్పుదారి పెట్టావురా నాయన, నీకు మోక్షం కోరితే ఇవ్వాల్సింది సాక్షాత్తు శ్రీహరిరా నాయన. ఆ శ్రీహరి ఇప్పుడు కృష్ణుడు రూపంలో ఉన్నాడు ఆయన. అంచేత నువ్వు కృష్ణుడిని ఉపాసన చేస్తే నీ కోరిక తీరుతుంది. అంటే నాకు ఆయన కూడా నాకేం తెలుసు, ఎక్కడుంటాడో నాకేం, నీకేం బెంగలేదులే, నేను పని చెప్తా చూడు. ఫలానా చోటుకి వెళ్ళి, భద్రకాశ్రమం ఇవాళ మనం ఉంటాం బద్రీనాథ్ అని, దాన్ని చూపించారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ మంచి వేడి నీళ్ళ కుండ ఉంటుంది, దాని పేరు తప్తకుండ్ అని అంటారనమాట. వేడి వేడి నీళ్ళు ఉంటాయి, చక్కగా మంచిగా స్నానం చేసుకో, హాయిగా నీకు అక్కడ బోల్డెన్ రకరకాల జంతువులు ఉంటాయి, నీకు కావాల్సిన ఆహారం తిను, హాయిగా నువ్వు అక్కడ తపస్సు చేస్తూ కూర్చో. నీ దగ్గరికి కృష్ణుడు తానే ఒకనాడు వస్తాడు. ఎందుకంటే నా దగ్గర రమ్మని నేను కోరా కనుక నా దగ్గర రావడానికి ఆయన ఐటినరీ తయారు చేస్తున్నాడు. ఆయన ఈ మార్గంలోంచే రావాలి, నువ్వు మార్గ మధ్యలో కూర్చో, ఆయన వచ్చినప్పుడు చక్కగా ఆయనకి సంతోషం కలిగేట్టుగా నువ్వు ప్రవర్తించు, బస్ నీ కోరిక తీరుతుంది అన్నాడే. జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఏ జ్ఞానాన్ని ఇచ్చాడు? భగవంతుణ్ణి ఆశ్రయించే జ్ఞానాన్ని ఇచ్చాడు పరమశివుడు. వెళ్ళాడు, మనవాడు కూర్చున్నాడు అక్కడ బ్రహ్మాండంగా తపస్సు చేస్తూ కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు, చూశాడు ఆయన్ని. ఆకారం చూస్తే కరెక్ట్గా తన ఉపాస్య దైవమైనటువంటి మహేశ్వరుడు ఏది చెప్పాడో అదే ఆకారం కనిపించింది, సంతోషం వేసింది. వెంటనే ఒక చిన్నపిల్లవాడి యొక్క శిరస్సుని కట్ చేసి ఆ పట్టుకొచ్చి ఈయనకి ఆరోగ్యం పెట్టాడు. ఎందుకంటే తను తినే తినడంలో మంచి తిండి అది. మాంసం తినే వాళ్ళకి మంచి మాంసం అంటే మనిషిది కదా, కనుక మనుషుల్లో కూడా ఇంకా మంచిదంటే మంచి లేతగా ఉండేది కదా. కనుక అలాంటిది ఒకటి తీసుకొచ్చి శుభ్రంగా కట్ చేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు, నైవేద్యం పెట్టాడు, మొక్కాడు ఆయన. భగవంతుడు ఆనందించాడు. ఆయన చేసిన పని నిష్ఠతో చేశాడు. ఆయన తనకి ఏది నియమమో ఆ నియమంలో ఉత్తమమైనది ఏదో దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి శ్రద్ధతో చెప్పాడు. ఏం కావాలయా అంటే వాడు నాకు మోక్షం అంటే మర్చిపోయాడు. నా తమ్ముడికి మోక్షం ఇప్పించవయా అన్నాడు. వాడికి దృష్టి మారిపోయింది, వాడికి బుద్ధిమంతుడైపోయాడు. వాడు తన లాభం కంటే నష్టపడే వాడికి మొట్టమొదటి లాభం కలిగించాలని వాడికి అనిపించింది. సరే, భగవంతుడు వాడి తమ్ముడికి ఏదో ఇవ్వవలసిన మార్గం ఏదో చూపించాడు, ఇతనికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. ఆయన మోక్షాన్ని ఇవ్వడం అంటే నీ సన్నిధిలోనే ఎప్పుడు ఉండి నీ సేవ చేస్తూనే ఉండాలి అని కోరుకున్నాడు. వాడికి మోక్షం ఉండి తెలిసిపోయింది వాడికి. భగవంతుడు ఆనందించాడు. ఆయన ఇది నేనుండే స్థానం కనుక ఇక్కడ నువ్వు క్షేత్రపాలకుడుగా ఉండు అని అతనికి బద్రీనాథులో క్షేత్రపాలకుడుగా ఉండేటువంటి ఒక భాగ్యాన్ని కలిగించాడని మనం వెళితే ఇప్పటికీ ఆయన చూపిస్తారు, అంతా అక్కడ ఆరాధనలు చేస్తుంటారు. మార్గం చూపించాడు శివుడు. ఏది ఎవరి ద్వారా పొందాలో అది వాళ్ళ ద్వారా పొందితే నియమంగా నిష్టగా చక్కగా శాశ్వతంగా ఉంటుంది అది. కనుక మంచి ఫలితాన్ని మనం కోరుకోవాలి అని అనుకుంటే ఈ దేవతని పట్టుకుని ఆ దేవతని పట్టుకుని అంటే వాళ్ళకేవో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలతో పాటు ఇవి కూడా అప్పుడప్పుడు కొంతమందికి ఏదో కొన్ని చేసి పెడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి అది శాశ్వతంగా మంచిగా ఉండాలంటే మాత్రం వాళ్ళ ద్వారా కాదు, అది నా ద్వారానే పొందాల్సి ఉంటుంది. కనుక ఎవడెవడు ఏ రకంగా ఇచ్చినా అవన్నీ కూడా అంతవత్తు
ఫలం తేషాం, వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలన్నీ కూడా అంతవత్, అంతము కలిగినవి అవుతాయి. ఇతరుల ద్వారా పొందినవి వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగానే నీకు వస్తాయి. కానీ అదే నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు అనుకోండి, నేను ఇచ్చేది అతి ఉత్తమమైనది వాడికి ఇస్తా. పవర్ గ్రిడ్ నుంచి దాంట్లో ఎంత కెపాసిటీతో పెడుతూ ఉంటుందో అంత కెపాసిటీతోటి నీంట్లో కూడా అంత పవర్ రాగలిగేటట్టు మంచి కేబుల్ కనెక్టివిటీ నేను ఇప్పిస్తాను. కానీ నా దగ్గరికి రాకుండా వాడు వాడిని పట్టుకుని ఏదో చేసేసుకుంటారంటే, అందుకు భగవంతుడికి వాళ్ళ విషయంలో జాలి వేస్తుంది. అలాగా అన్య ఆరాధన ద్వారా లభించేదానికంటే నన్ను ఆరాధన చేసి చక్కగా నన్ను కోరుకోగలిగితే నేను ఇచ్చేది వాడికి ఏది కోరుకోనివ్వండి. వాడికి ఆర్తుడు కావచ్చు, అర్ధార్థి కావచ్చు, జిజ్ఞాసు కావచ్చు, ఐహిక సంపదో, ఆముష్మిక సంపదో, ఆత్మప్రాప్తో ఏది కావాలన్నా నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. నా దగ్గరికి రాకుండా ఇక్కడికి పోయి అక్కడికి పోయి ఎందుకు ఈ రకమైనటువంటి దొడ్డిదారులు కనుక. ఇది భగవంతుడికి కలిగేటటువంటి బాధ. ఎందుకంటే పర్యవసానంగా అందరూ కూడా మళ్ళీ నా వాళ్లే కదా, ఈ పిల్లలంతా నా వాళ్ళు కనుక వాడు ఎవరినో ఆశ్రయించి ఏదో పొంది నష్టపోతే వాడికి కలిగే కష్టం చూసి మళ్ళీ బాధపడేది నేనే, తీర్చాల్సింది కూడా మళ్ళీ నేనే. అంచేత మధ్యలో ఏదో పొంది నష్టం తెచ్చుకొని కష్టం తెచ్చుకొని అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ నష్టాన్ని కష్టాన్ని తీర్చి కావాల్సింది ఇవ్వడం కంటే మొదట నష్టం కష్టం రాకుండా హాయిగా కావాల్సింది ఏదో అడిగితే నేనే ఇప్పించి పెడతాను కదా. 7వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఈ విషయాన్ని ఆయన మనకి స్పష్టం చేస్తున్నాడు. 23వ శ్లోకం కూడా దాన్నే మరింత విశదంగా అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.